హార్ముజ్ జలసంధిని దిగ్బంధించారు కదా! ఎలా సాధ్యమైంది? ఓ పక్కన ఇరాన్ ఉంటది. ఇంకో పక్కన ఒమన్ ఉంటది. ఒమన్‌ని భయంతో ఒప్పించి అటువైపు నుంచి షిప్పులు పోనీయకుండా చూసుకుంది ఇరాన్. అలాగే ఆ మధ్యలో వస్తున్న షిప్పుల్ని స్పీడ్ బోట్ల ద్వారా ధ్వంసం చేస్తూ వచ్చింది ఇరాన్. అయితే మనం ఓ పక్కన ఇరాన్‌తో స్నేహం మెయింటైన్ చేస్తూనే భవిష్యత్తు అవసరాల రీత్యా హార్ముజ్ జలసంధి భవిష్యత్తులో కూడా ఇక ఒకసారి పెంట బిగినైందంటే తర్వాత ఎప్పుడు ఏదో ఒక పెంట జరుగుతూనే ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకుని బైపాస్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మోడీ సర్కారు. ఒమన్‌తో ఒక అగ్రిమెంట్. 2000 కిలోమీటర్లు ఒమన్ దగ్గర నుంచి గుజరాత్‌లో సముద్రపు అడుగు నుంచి గ్యాస్ పైప్ లైన్ వస్తుందన్నమాట. ఫాస్ట్ ట్రాక్‌గా ఆ పనులకు సంబంధించి కీలకమైన ఒప్పందాలు జరిగినాయి. మేజర్ షేర్ ఎల్ఎన్జీ ఇంపోర్ట్స్ పూర్తిగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వస్తున్న నేపథ్యంలో బ్లాకేడ్లని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓవరాల్‌గా రాబోయేటటువంటి రోజుల్లో రాబోయే సమస్యని ముందుగానే దృష్టి పెట్టి యాక్షన్ తీసుకోవడం అన్నది మోడీకే చెల్లింది.